నీ కొరకు దేవుడు ఒక సమృద్ధిని, ఒక సమకూర్పుని, నూనెను నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. నీ ఇంటర్వ్యూ, నీకు ఉద్యోగం ఉంది, నీ క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నా సెలెక్ట్ అవట్లా. నీకు కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, నీకు కావాల్సింది కేవలం డిగ్రీ కాదు. యూ నీడ్ ఎన్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. నీ తలపైన నూనె కావాలి. అందరికంటే మంచి గుడ్ సైజ్ శాలరీ నీకు వస్తుంది, కానీ నీ చేతికి ఏం మిగట్లేదు. కారణం ఏంటి? యూ నీడ్ ఎన్ ఆయిల్. నీ పైన నూనె కావాలి. అంత బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడొకక్కడ ఇంకా డిలేడ్ ఆన్సర్స్, ఇంకా డిలేడ్ బ్రేక్ త్రూస్, ఇంకా నువ్వు చూడాల్సినవి, జరగాల్సినవి, నెరవేర్చబడాల్సి చాలా ఉన్నాయి. ఇంకా ఎందుకు దూరంగా ఉన్నావు? యూ నీడ్ ఎన్ ఆయిల్. నీకు నూనె కావాలి. వేర్ కెన్ ఐ గెట్ దిస్ ఆయిల్ అండ్ హౌ కెన్ ఐ గెట్ దిస్ ఆయిల్? గో టు ద రూమ్, క్లోజ్ ద డోర్, షట్ ద డోర్ అండ్ స్టే బిహైండ్ ద క్లోజ్ డోర్ అంటిల్ యు ఆర్ ఫిల్డ్ అప్ విత్ ఆయిల్. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ తలుపు వెనుక ఆ రహస్య స్థలములలో దేవునితో నువ్వు గడుపుతున్న సమయములో, ఒంటరిగా నువ్వు ఉన్న సమయంలో ఆయన నీకు తెలియని ఉద్దేశము, నీకు తెలియని సమకూర్పు, నీకు తెలియని సమృద్ధి, నేను చెప్తున్నాను, నీ పైన ఆ నూనె విడుదల చేయబడుతుంది. రాజుల 2వ గ్రంథం, ఐ వాంటెడ్ టు లుక్ టు యువర్ బైబిల్స్. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో సెకండ్ పార్ట్. అప్పులవాడు నా 2 కుమారులు, ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఫేస్బుక్లో అప్డేట్ చేసాను. ఉందా మీ బైబిల్లో? కమ్ ఆన్ టాక్ టు మీ. లేకపోతే అప్పులవాడు వచ్చి ఉన్నాడని వాట్సాప్ స్టేటస్ పెట్టాను. నో, ఏమన్నది మీ బైబిల్లో చెప్పండి? ఎలీషాకు మొర్ర పెట్టగా. నా దేవుడు మన జీవితంలో కొన్ని కనెక్షన్స్ ఇస్తాడు. అవి చాలా ప్రాముఖ్యం. వాటిని నేను ఏమంటానంటే డివైన్ కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ మనం గుర్తుపట్టాలి. దేవుడిచ్చే కనెక్షన్స్. దేవుడు ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఇస్తాడు, ఒక స్పిరిచువల్ లీడర్ని ఇస్తాడు, లేకపోతే ఒక మంచి దేవుని ఆలోచనలో నీ కొరకు నియమించబడిన ఒక కనెక్షన్ దేవుడు నీకు ఇస్తాడు. ఈ కనెక్షన్ దేవుడు ఎందుకు ఇస్తాడంటే, నీ ప్రతి పరిస్థితికి కావాల్సిన పరిష్కారం దేవుడు ఆ కనెక్షన్లో ఉంచుతాడు. చాలాసార్లు మనము దాన్ని గుర్తించకపోతే ఏమవుతుందంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి చాలా మిస్ అయిపోతాం. దేవుడు కనెక్షన్ ఇచ్చి ఆ కనెక్షన్లో డైరెక్షన్ ఉంచుతాడు. సో నౌ ద కనెక్షన్ దట్ గాడ్ గేవ్ టు దిస్ లేడీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఎలీషా. ఈ స్త్రీకి దేవుడు ఇచ్చిన కనెక్షన్ దైవజనుడు ఎలీషా. నౌ దేవుడు ఆయన తన పనిని ఆరంభించినప్పుడు మన దగ్గర ఉన్నదాంతో ఆయన ఆరంభిస్తాడు. హీ ఆల్వేస్ బిగిన్స్ విత్ వాట్ యు హ్యావ్. ఎందుకనంటే దేవుడు మన యొద్ద ఉన్నది ఆయన తీసుకొని దానిలో నుంచి ఆయన తన కార్యములు జరిగిస్తాడు. ఆయనకి నూనె అవసరమయ్యి నీ దగ్గర ఏముందని అడగలేదు. ఆయనకి ధనం అవసరమయ్యి నీ దశంభాగం అడగడు. ఆయనకు ఈవులను అవసరమయ్యి నీ దగ్గర అర్పణలు కోరడు. ఆయన నీ యొద్ద నుంచి ఏది కోరినా, నీ యొద్ద నుంచి ఏ బలి కోరినా, ఏ అర్పణ కోరినా, అది దేని కొరకంటే ఆయన దానిని తీసుకొని మీ కొరకు దాన్ని వృద్ధి చేసి మల్టిప్లై చేసి మీకు మేలు కలుగు చేయటానికి ఆయన మన దగ్గర ఉన్నది. అందుకని 25 సంవత్సరాలు అబ్రహాము దేని కొరకైతే నమ్మాడు, ఆ ఇస్సాకును దేవుడు అబ్రహామునికి ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించాడు. నీకొక్కడై ఉన్న నువ్వు ప్రేమించి నీ కుమారుడని ఇస్సాకును తీసుకుని వచ్చి బలిపీఠం మీద నా కొరకు అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఆలోచించకుండా తీసుకుని వెళ్ళి ఇస్సాకును బలిపీఠం మీద పెడితే దేవుడు అప్పుడు అబ్రహామును చూసి అన్నాడు, ఇదిగో ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది, నీ సంతతిని నేను ఆశీర్వదించి విస్తరింపచేస్తాను అన్నాడు. సో అందుకనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు వై గాడ్ లుక్స్ ఫర్ సంథింగ్ దట్ వీ హ్యావ్. మనం కలిగిన వాటి నుంచి దేవుడు ఎందుకు కోరుతాడంటే, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం కలిగినవి మనం వదులుకోవటానికి ఇష్టపడం. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ డిపెండెడ్ అపాన్ ద థింగ్స్ దట్ యు లీవ్. మన జీవితంలో దేవుని కార్యము, చాలా వరకు దేవుని కార్యము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఇట్ ఈస్ సో మచ్ డిపెండెడ్ అపాన్ వాట్ యు లీవ్, వాట్ యు క్యాన్ లీవ్. నువ్వు ఏమి విడిచిపెట్టగలవు
నువ్వు ఏది అర్పించగలవు, ఏది అప్పగించగలవు, దానిపైన దేవుని యొక్క కార్యం ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మనం చాలా వదులుకోవటానికి ఇష్టపడం, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టమంటే దాని ఉద్దేశము మనల్ని దేవుడు రిక్తులుగా చేయాలని కాదు, కానీ మన యుద్ధ నుంచి మనం ఇచ్చినది. ఎందుకంటే వెన్ గాడ్ హ్యాస్ సంథింగ్, దేవుడు మన యుద్ధ నుంచి ఏదైనా అడిగినప్పుడు యాక్చువల్గా దేవుడు మనల్ని అడిగేది మనం కలిగిన వస్తువు, మనం ఇచ్చే ధనమో కాదు, కానీ ఆయన మనల్ని ఏది అడిగినా దానిలో కనుపరచబడేది ఏంటంటే మీ హృదయ వైఖరి, ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్. ఇప్పుడు నీ దగ్గర ఏముందని దైవజనుడు ఆమెను అడిగినప్పుడు, ఆమె నా దగ్గర ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదు, ఒక్క నూనె కుండ తప్ప మరేమీ లేదు. అదొక నూనె కుండ అంతే. ఇట్స్ జస్ట్ ఎ పాట్, ఎన్ ఆయిల్ పాట్, ఒక నూనె కుండ. ఆ నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు దైవజనుడు ఒక మంచి సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు. చూడండి 3వ వచనము, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అందరూ చెప్పండి, వట్టి పాత్రలు. కమాన్, ఎంప్టీ వెజల్ అని చెప్దాం, లౌడర్, ఇంకా బిగ్గరగా, ఎంప్టీ వెజల్. నువ్వు వెళ్ళి వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకోనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. నా ఈ 4వ వచనము ఈ వాక్య భాగం అంతటికి కూడా కీవర్డ్స్. 4వ వచనం. నా ఈ 4వ వచనంలో దైవజనుడు ఆ స్త్రీకి చాలా అద్భుతమైన కీ ఆర్ ద ప్రిన్సిపల్, ఆ పరిస్థితిలోంచి బయటికి వచ్చే ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఏమన్నాడంటే 4వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇఫ్ యు ఆర్ విత్ మీ ఆన్ ద సేమ్ పేజ్, షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్, 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. చాలు. సో ఇప్పుడు దైవజనుడు ఆమెకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళు, నీకు దొరకగలిగిన పాత్రలు. మీరు తెలుగు బైబిల్లో చూస్తే దొరకగలిగిన పాత్రలు అని, ఇంగ్లీష్ బైబిల్లో నీకు ఎన్ని దొరికితే అన్ని పాత్రలు అని ఉంది. కొన్ని పాత్రలను చెప్పలా. హీ డిడ్ నాట్ లిమిట్ హర్. ఒక లిమిట్ చెప్పలేదు. ఒక 4 పాత్రలు, ఒక 5 పాత్రలు, ఒక 10 పాత్రలను చెప్పలేదు. యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. నీకు ఎన్ని పాత్రలు వీలైతే, ఎన్ని దొరికితే, బ్రింగ్ మోర్ వెజల్స్. ఎక్కువ పాత్రలు నీ చుట్టుపక్కల ఉన్న వారందరి దగ్గర పాత్రలు అవి వట్టి పాత్రలు అయి ఉండాలి. బై ద వే, నిండిన పాత్రలు కాదు. అవన్నీ తీసుకొని వట్టి పాత్రను తీసుకొని, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి, వట్టి పాత్రను తీసుకొని నీ దగ్గర ఉన్న నూనె కుండను తీసుకొని నీ కుమారులను తీసుకొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నేను చెప్పింది చెయ్యి, అక్కడ నీవు నా కార్యాన్ని చూడబోతూ ఉన్నావు. నా ద సీక్రెట్ హియర్ ఈస్, ఇక్కడ రహస్యం ఏంటంటే, యాక్చువల్గా ఈమె షీ వాజ్ బిలీవింగ్ ఫర్ అన్ ఓపెన్ డోర్. ఒక తెరవబడిన ద్వారం కొరకు ఎదురు చూస్తుంది. ఆమె ఉన్న పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి ఒక ద్వారం కొరకు చూస్తుంది. ఆమె అప్పు తీర్చడానికి ఒక ద్వారం కొరకు చూస్తుంది. ఆమె కుమారులు విడుదల పొందటానికి ఒక ద్వారం కొరకు చూస్తుంది. షీ వాజ్ బిలీవింగ్ ఫర్ అన్ ఓపెన్ డోర్ వేర్ షీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ హర్ సిట్యువేషన్. ఆ పరిస్థితిలోంచి బయటికి రాగలిగిన ఒక తెరవబడిన ద్వారం కొరకు చూస్తుంది. కానీ దైవజనుడు వచ్చి అన్నాడు, నో నో నో, ఈసారి యువర్ ఆన్సర్ ఈజ్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్. మూయబడిన ద్వారం వెనకే నీ పరిష్కారం ఉంది అని చెప్పాడు. మూయబడిన ద్వారము వెనకే నీ జవాబు ఉంది అన్నాడు. ఈమె తెరవబడిన ద్వారం కొరకు చూస్తుంది కాదు. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, చాలా పర్యాయాలు మూయబడిన ద్వారముల వెనుక దేవుడు నీ కొరకు కొన్ని బ్రేక్ త్రూ సిద్ధపరిచి ఉంచుతాడు. మూయబడిన ద్వారముల వెనుక కొన్నిసార్లు మీ పరిష్కారము సిద్ధపరిచి ఉంచుతాడు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎందుకనంటే దట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ వేర్ గాడ్ కెన్ వర్క్. దేవుడు మన కొరకు పని చేయగలిగిన రహస్య స్థలం అది, ఆ మూయబడిన ద్వారం వెనుక, బిహైండ్ ద క్లోజ్ డోర్. అందుకని చాలా స్పష్టంగా దైవజనుడు అంతా చెప్తున్నాడు, గో ఇన్ సైడ్ అండ్ షట్ ద డోర్. టెల్ టు సంబడి, షట్ ద డోర్. మీ ప్రక్కనలో చెప్పండి, షట్ ద డోర్. దేనికి ద్వారము మూయాలంటే, నీకు వ్యతిరేకమైన కొన్ని స్వరాలు నీకు వినపడుతుంది. యూ నీడ్ టు షట్ ద డోర్. నీకు వ్యతిరేకంగా కొంతమంది మనుషులు పోగేరు, యూ షుడ్ షట్ ద డోర్.
సో నీకు వ్యతిరేకంగా కొన్ని ఆలోచనలు డిస్ట్రాక్ట్ చేస్తుంది. యూ నీడ్ టు షట్ ద డోర్ ఫ్రమ్ ద మీడియా. లేకపోతే నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్న సోషల్ మీడియా అవ్వచ్చు, ఆర్ ఎనీథింగ్, యూ నో వాట్ ఈస్ డిస్ట్రాక్టింగ్ యూ. మిమ్మల్ని ఏది వాగ్దానము నుంచి, దేవుని సన్నిధి నుంచి, మీ విశ్వాసము నుంచి పక్కకు తొలగిస్తుందో మీకు తెలుసు. యూ నీడ్ టు షట్ ద డోర్ ఆన్ సర్టెన్ థింగ్స్. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు ఆ ద్వారమును మూయగలిగావో, చూడండి ఇప్పుడు ఏమి ఇక్కడ ఉంది, ఇద్దరు కుమారులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఎదురు అప్పుల వారు ఉన్నారు. కుమారులు తీసుకొని వెళ్ళటానికి అప్పుల వారు వచ్చారు. ఈ కుమారులు తీసుకువెళ్ళటానికి వచ్చిన అప్పుల వారు ఎదుట కూర్చొని ప్రార్థన చేయాలంటే విశ్వాసం రాదు, బలము సరిపోదు, ధైర్యం సరిపోదు. కాబట్టి నా ఇప్పుడు దైవజనుడు చెప్పాడు, యు ఫస్ట్ షట్ ద డోర్ ఫ్రమ్ ద వాయిసెస్ ఆఫ్ ద క్రెడిటర్స్. నీకు అప్పు ఇచ్చిన అప్పుల వారి యొక్క స్వరము వినబడకుండా, వారికి కనబడకుండా నీవు లోపలికి వెళ్ళి నీ తలుపు వేసుకొని ఆ తలుపు వెనక నేను చెప్పిన పని చేయమ్మా. నీ జీవితంలో అమ్మ కొన్ని ద్వారములు మూసేయాలి. కొన్ని రిలేషన్షిప్స్కి నువ్వు ద్వారమును మూయాలి. కొన్ని స్నేహాలకి నీ ద్వారము మూసేయాలి. కొన్ని అసోసియేషన్స్, దే ఆర్ నాట్ హెల్దీ ఫర్ యూ. యూ నీడ్ టు షట్ ద డోర్. కొంతమంది ఫ్రెండ్స్ దేవుని నుంచి, విశ్వాసం నుంచి నేను ప్రక్కకు తొలగిస్తారు. యూ నీడ్ టు షట్ ద డోర్. వారు చాలా మంచివారుగా కనిపించవచ్చు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, కొంతమంది మాట్లాడితే ఒకలాంటి సిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కొంతమందితో మాట్లాడితే అబ్బా అనవసరంగా వీళ్ళని కదిలించినని ఎప్పుడైనా అనిపించిందో మీకు? కొంతమందితో మాట్లాడితే తెలియకుండా చాలా టైం వేస్ట్ అయిపోద్ది, ఒక గంట లేసిపోద్ది వాళ్ళతో మాట్లాడితే. పోనీ గంట సేపు మాట్లాడింది ఏదైనా ఉపయోగకరమైనది ఉందా అంటే చాలా అనవసరమైన మాట్లాడతారు. కొంతమందితో మాట్లాడితే నిజంగా చాలా మన స్పిరిట్ చాలా స్టిరప్ అవుతుంది, మన విశ్వాసం స్టిరప్ అవుతుంది. అటువంటి స్నేహాలు ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ రిలేషన్షిప్స్ ఆర్ సమ్ కనెక్షన్స్ ఆర్ సమ్ అసోసియేషన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ నీడ్ టు షట్ ద డోర్ ఫర్ దెమ్. వాటికి వ్యతిరేకంగా నీ ద్వారమును మూసేయాలి. ఏది నిన్ను వేధించి నీకు స్ట్రెస్ గురి చేస్తుందో దానికి నువ్వు ద్వారము మూసి, ఆ ద్వారము వెనుక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరిష్కారమును పట్టుకొనగలిగితే, నేను చెప్తున్నాను, మీదట ఉన్న ఏ పరిస్థితినైనా చాలా సులువుగా దాటి మీరు బయటికి రాగలుగుతారు. కమ్ ఆన్, హల్లెలూయా. అయితే ఆ నూనె ఆ నూనె కుండలో ఉన్న నూనెను కృమ్మరిస్తూ ఉంది, పాత్రలు అయిపోయినాయి. అయితే నాకు ఇక్కడ ఒక విషయం భలే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, మీరు అక్కడ చూస్తే 3వ వచనం చూస్తున్నాను, 3వ వచనం చదువుతున్నాను. ఎలీషా ఆమెతో ఏం చెప్పాడంటే, నీవు బయటికి పోయి చెప్పాలి. ఎవరు బయటకు పోయి? మీ బైబిల్ చూడాలి. ఎవరిని బయటికి వెళ్ళమన్నాడు చెప్పాలి, మాట్లాడాలి నాతో. ఎవరిని బయటికి వెళ్ళమన్నాడు? అమ్మా కమాన్ టాక్ టు మీ. ఎవరిని బయటికి వెళ్ళమన్నాడు? మదర్ ఆర్ ద లేడీ, ద వైఫ్, ప్రవక్త భార్యను ఆమెను వెళ్ళమన్నాడు. నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరికీ ఎంత దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొనుము. కానీ ఏమేం చేసింది? ఆమె వెళ్ళలేదు బయటికి. ఆమె వెళ్ళలేదు బయటికి. మీరందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే ఆమె చెప్పండి. ఆమె వెళ్ళలా. 5వ వచనంలో ఆమె అతని ఎద్దు నుండి పోయి తానును కుమారుని లోపల నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. హలో, ఎవరు తెచ్చారు పాత్రలు? చెప్పాలి, ఎవరు తెచ్చారు? ఎవరు తేవాలి? ద మదర్. ఎవరిని తెమ్మన్నాడు దైవజనుడు? వెళ్ళి తల్లిని తెమ్మన్నాడు. కానీ ఆమె వెళ్ళలేదు, ఆమె కుమారులను పంపించింది. ఒకవేళ ఆమె వెళ్ళి తెచ్చుంటే నూనె ఆగకుండా ఇంకా ఫ్లో అయి ఉండేదేమో, ఇంకా చాలా ఎక్కువ పాత్రలు వచ్చుండేవేమో. కానీ ఆమె వెళ్ళలేదు, కుమారులు తెచ్చింది. వాళ్ళు ఊరికి అట్లా బయటికి వెళ్ళారు. అరే చిన్నోడు పెద్దాడు వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకొని రా, పక్కింటికి వెళ్ళి అటు వెళ్ళి 4 అందరి దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మంటే వెళ్ళి ఆ పాత్రలు తీసుకొని వచ్చారు. వాళ్ళు కొన్ని పాత్రలు తీసుకొని రాగలిగారు. సో కనుక ఇప్పుడు చూసి ఇంకా పాత్రలు తెమ్మని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఇక లేవని చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆగిపోయింది. నౌ లిసన్ టు మీ. నీ కొరకు నియమించబడిన పని నీవు చేయకపోతే, నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి, నీ ద్వారానే జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. నీవు చేయవలసిన నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయకపోతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంపూర్ణమైన ఆ యొక్క ప్రత్యక్షత, లేకపోతే సంపూర్ణమైన ఆ బ్రేక్ త్రూలోనికి మీరు ప్రవేశించలేరు. ఇది చాలా ప్రమాదం. నోట్ యువర్ మదర్, ప్రియ తల్లి, నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. ఫాదర్, నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. యంగ్ గర్ల్, నీవు చేయాల్సిన పని నీవే చేయాలి. ఆమెతో చాలా స్పష్టంగా దైవజనుడు మాట్లాడాడు. నీవు వెళ్ళి నీ పొరుగు వాని దగ్గర పాత్రలు తీసుకొని రమ్మంటే ఆమె వెళ్ళలేదు, తన కుమారులను పంపించింది.
తన కుమారులు తెచ్చిన పాత్రలు, ఆ పాత్రలు సరిపోలేదు. ఆ పాత్ర లేకపోవటం వలన నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన 7వ వచనం, అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంతవరకు నూనె నిండిందా? ఆ నూనె అమ్మేసి అప్పు తీర్చి మిగిలిందంటే ఇంకా ఎక్కువ పాత్ర ఉంటే ఇంకెంత నూనె మిగిలి ఉండేది వారికి, ఇంకెంత బ్రేక్ త్రూ చూసిండేవాళ్ళు, ఇంకెంత గొప్ప కార్యాలు చూసిండేవాళ్ళు. మెనీ పీపుల్ ఆర్ టూ, వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా హడావుడిగా దేవుడు వారి కొరకు నిర్ణయించినది, దేవుడు వారితో మాట్లాడినది, దేవుడు వారికి తెలియజేసిన వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు వారు కనుపరచవలసిన విధేయతను సంపూర్తిగా కనుపరచరు. వాళ్ళు పాస్టర్ గారికి ఏం పని లేదు, అలాగే చెప్తాడు, నన్ను వెళ్ళమంటాడు. కాదు, నువ్వు వెళ్ళొచ్చారు, సరిపడిన పాత్రలు తీసుకొని రాలేదు, వారు జవాబు చూడలేదు, నూనె ఆగిపోయింది. కానీ దేవునికి స్తోత్రం, దైవజనుడు వారి మీద పలికిన మాటను బట్టి దే హ్యావ్ అట్లీస్ట్ దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెట్స్, వారికున్న అప్పులో నుంచి బయటికి రాగలిగారు. బట్ ద థింగ్ ఈజ్, సంపూర్ణంగా వారు విధేయత చూపించకపోవటం వలన వారు ఇంకా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఇంకా గ్రేటర్ మెజర్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆర్ బ్లెస్సింగ్ వారు పొందుకోవటానికి అవకాశం లేకపోయింది. సో అందుకని ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఏంటి ప్రాముఖ్యం అంటే, నీ కొరకు నియమించబడినది, డియర్ మదర్, డియర్ ఫాదర్, నీ కొరకు కుటుంబంలో దేవుడు నియమించినది, అది నీవు చేయాల్సిన పని. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యతను మీరు తీసుకోవాలి. టు సీ ద బ్రేక్ త్రూ, అద్భుతములు చూడటానికి, దేవుని కార్యములు చూడటానికి. ఆ నూనె ఎక్కడ నుండి వచ్చిందో తెలియకుండా వారి మీదకి ఆ నూనె వచ్చినప్పుడు, హల్లెలూయా, వారికి తెలియకుండా ఆ నూనె ప్రవహిస్తూ ఉన్నప్పుడు వాట్ హ్యాపెండ్? ఇట్ ఈస్ ఆల్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్. ఆ మూయబడిన ద్వారము వెనుక నేను నువ్వు ఖాళీ చేసుకున్న ఆ సమయంలో, దేవుని ఎదుటికి వచ్చి నేను నువ్వు సంపూర్ణంగా అప్పగించుకున్న ఆ సమయంలో, ఆ మూయబడిన ద్వారము వెనుక దెర్ ఈస్ ఎన్ ఆయిల్ వెయిటింగ్ ఫర్ యు డియర్ బిలీవర్. నీ కొరకు దేవుడు ఒక సమృద్ధిని, ఒక సమకూర్పుని, నూనెను నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. నీ ఇంటర్వ్యూ, నీకు ఉద్యోగం ఉంది, నీ క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్న సెలెక్ట్ అవట్లా. నీకు కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, నీకు కావాల్సింది కేవలం డిగ్రీ కాదు. యూ నీడ్ ఎన్ ఆయిల్ ఆన్ యువర్ హెడ్. నీ తలపైన నూనె కావాలి. అందరికంటే మంచి గుడ్ సైజ్ శాలరీ నీకు వస్తుంది, కానీ నీ చేతికి ఏం మిగట్లేదు. కారణం ఏంటి? యూ నీడ్ ఎన్ ఆయిల్. నీ పైన నూనె కావాలి. అంత బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడొకక్కడ ఇంకా డిలేడ్ ఆన్సర్స్, ఇంకా డిలేడ్ బ్రేక్ త్రూస్, ఇంకా నువ్వు చూడాల్సినవి, జరగాల్సినవి, నెరవేర్చబడాల్సి చాలా ఉన్నాయి. ఇంకా ఎందుకు దూరంగా ఉన్నావు? యూ నీడ్ ఎన్ ఆయిల్. నీకు నూనె కావాలి. వేర్ కెన్ ఐ గెట్ దిస్ ఆయిల్ అండ్ హౌ కెన్ ఐ గెట్ దిస్ ఆయిల్? గో టు ద రూమ్, క్లోజ్ ద డోర్, షట్ ద డోర్ అండ్ స్టే బిహైండ్ ద క్లోజ్ డోర్ అంటిల్ యు ఆర్ ఫిల్డ్ అప్ విత్ ఆయిల్. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ తలుపు వెనుక ఆ రహస్య స్థలములలో దేవునితో నువ్వు గడుపుతున్న సమయములో, ఒంటరిగా నువ్వు ఉన్న సమయంలో ఆయన నీకు తెలియని ఉద్దేశము, నీకు తెలియని సమకూర్పు, నీకు తెలియని సమృద్ధి, నేను చెప్తున్నాను, నీ పైన ఆ నూనె విడుదల చేయబడుతుంది. కంపెనీస్ విల్ కమ్ ఆఫ్టర్ యూ ఇన్ జీసస్ నేమ్. యూ షల్ రిసీవ్ వితౌట్ ఇంటర్వ్యూ, యూ విల్ బి అపాయింటెడ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని? అట్ ద క్లోజ్డ్ డోర్, బిహైండ్ ద క్లోజ్డ్ డోర్, ద అపాయింట్మెంట్ ఫ్రమ్ హెవెన్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మూయబడిన తలుపు వెనక నీ పైన ఆ నూనె ప్రవహిస్తూ ఉండగా నీ కొరకు దేవుడు పరలోక స్థలములలో జరుగుతున్న కార్యములన్నీ కూడా నీ భౌతిక పరిధిలో ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. రెస్టరేషన్ బిగాన్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్. ఆ మూయబడిన ద్వారము వెనుక ఆమె కుటుంబం యొక్క పునరుద్ధరణ స్టార్ట్ అయింది. అవమానంలో నుంచి ట్రాన్సిషన్ మార్చబడుతుంది ఘనతలోనికి. అప్పుల వారు ఇంటి ముందు నిలబడి కొడుకుల్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి. ఆమెకు అప్పుల వారు, మీ కొడుకుల్ని, నీ కూతురుని తీసుకెళ్ళటానికి ఎవరు వచ్చారో నాకు తెలియదు. లోకం వచ్చిందేమో, పరిస్థితులు వచ్చినేమో, నువ్వు అనుమతించినవి నీ పిల్లల ప్రాణము కొరకు, నీ పిల్లల జీవితం కొరకు, వారి భవిష్యత్తు కొరకు. నేను చెప్తున్నాను, వారి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి నేను చెప్తున్నాను, దేర్ ఆర్ సమ్ ఫోర్సెస్ వెయిటింగ్ అవుట్ సైడ్. తండ్రి, తల్లి అందుకనే ఏమన్నాడు తెలుసా? వినాలి, నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి.
అందరు వింటున్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళు ఆమె చెప్పండి. రైట్. అందుకని ఇప్పుడు ఆమె వచ్చి, అయ్యా పాస్టర్ గారు, ఎలీషా పాస్టర్ గారు, నా కొడుకుల్ని తీసుకెళ్ళిపోవటానికి వచ్చారయ్యా. వాడికి అసలు చదువు సరిగ్గా రాదయ్యా, వాడు సరిగ్గా మాటిండయ్యా, అసలు వాడు ఇప్పటికి ఫస్ట్ ఇయర్ నుంచి బ్యాక్లాగ్లోని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వచ్చాడయ్యా, వాడికి నేను ఎంత ఖర్చు పెడుతున్నానయ్యా, వాడిని తీసుకెళ్ళిపోవటానికి వచ్చారయ్యా, వాడి జీవితం బాగాలేదయ్యా, పిల్లల జీవితం బాగాలేదయ్యా అంటే ఎలీషా వచ్చి, సరేలే నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అన్నాడా? అనలా. లిజన్, నువ్వు వెళ్ళి పిల్లల కోసం ప్రార్థన చేయనులా. ఆయన ఏమన్నాడంటే, నీవును నీ కుమారులు కలిసి లోపలికి వెళ్ళి తలుపేసుకోండి అని చెప్పాడు. నౌ లిజన్ టు మీ. మీరందరూ వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీ పిల్లల కొరకు, మీ కుమారుల కొరకు మీరు ప్రార్థన చేయటం కాదు, వారితో కలిసి ప్రార్థన చేయండి. దాని ఎఫెక్ట్ వారిపైన చాలా బలంగా పనిచేస్తుంది. మాట విన్న పిల్లలు ఉన్నారా మీకు? వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. నువ్వు రాత్రులంతా ఏడ్చి చేసే ప్రార్థన ఆడికి ఏం తెలిసిద్ది? ప్రార్థన చేస్తున్నారులే, నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా నాన్న, నీకు తెలుసు వాడికి. నో, బ్రింగ్ హిమ్ టు ద నీస్ విత్ యూ. రా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసి కూర్చోబెట్టు. మాట వింటలేదా? ఏం చేయాలి? పిల్లల మాట వినకపోతే లోపల గదిలోనికి తీసుకెళ్ళి తలుపు వేసి 4 బాదండి. రహస్యమని చూచిన తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు.